ఆయన చెప్పిన దానికి ఒక రాజధాని రైతుగా, అమరావతి అజిటేషన్ 1631 రోజులు చేసిన మహిళగా, జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి బలైన బాధితురాలిగా నేను మాట్లాడదలుచుకున్నాను. రాజధాని రైతుల వాళ్ళు అంబటి రాంబాబు, అక్కడికి వచ్చిన వాళ్ళలో మెయిన్ థింగ్ అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, పేర్ని నాని, లేలా అప్పిరెడ్డి గారు, ఇంకా సమ్ అదర్స్ మీన్స్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు. వాట్ అబౌట్ దేవినేని అవినాష్ మేడం? రౌడీయా గుండానా? పోలీసులు పట్టుకొని అక్కడ చూస్తే గంగ వెంకటేశ్వర గారి మీద గుంటూరులో, నిన్న చూస్తే పెనుమాకలో పోలీసులు పట్టుకొని ఎగబడి మరి తోసిన మాజీ మంత్రి చెప్పుకోవడానికి సిగ్గుసైటు మాజీ మంత్రి ఎవరు మేడం? రౌడీనా గుండానా? చంద్రబాబు నాయుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని లకారాలతో మాట్లాడిన వ్యక్తి రౌడీనా గుండానా? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పమనండి. సెకండ్ థింగ్, రాజధాని రైతుల దగ్గరకు రాలేదు, పెనుమాక దగ్గరకు వచ్చామన్నారు చిన్నపరెడ్డి గారు. పెనుమాక ఎక్కడుంది? సిఆర్డీఏ పరిధి ఏంటి? క్యాపిటల్ పరిధి ఏంటి? సిఆర్డీఏ పరిధి ఎంతవరకు ఉంది? రాజధాని పరిధి ఎంతవరకు ఉంది? రాజధానిలో ఉన్న గ్రామాల పేర్లు ఏమైనా చెప్పగలరా చిన్నపరెడ్డి గారు? ఎన్ని గ్రామాలు ఉన్నాయో చెప్పగలరా? ఏమేమి ఉన్నాయనేది చెప్పగలరా? పెనుమాక ఎక్కడుందనేది చెప్పగలరా? ఒక విషయం చిన్నపరెడ్డి గారు, మీ ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ చేశాక అప్పుడు మీరు మాట్లాడండి. సెకండ్ థింగ్, వాళ్ళు బాధితులే, ఎప్పటికీ బాధితులే అన్నారు. ఎస్, మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి బాధితులు, ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు. చరిత్ర మర్చిపోలేనిది, మరపు రానిది చీకటి రోజులు. గత 2019 నుండి 2024 వరకు జరిగినటువంటి చీకటి రోజులు అమరావతి రైతుల పాలిట, మహిళల పాలిట. ఇకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు. రాజధాని రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్. ఎవరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు? రాజధాని రైతులు కాదు వాళ్ళు అన్నారు. రైతులు కాదు అన్న మీరు నిన్నగాక మొన్న రైతుల దగ్గరకు పరామర్శకు వస్తున్నాను అంటే ఏంటి? ఏ రైతుల దగ్గర? పెనుమాక రైతులు రాజధాని రైతులు ఒకటి కాదా? పెనుమాకలో ఉన్న భూమి రాజధానికి తీసుకోలేదా? పెనుమాకలో ఎవరో ఒకళ్ళిద్దరు మీరు ప్రోత్సహించిన 2014 నుండి ఇప్పటి వరకు కూడా మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ జీవితాలతో నాటకాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ జీవితాల్ని నిజంగా ఈ రోజు వాళ్ళు అటు ఇటు కాకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కాదా? ఇకపోతే రాజధానిలో నీళ్లు వదిలారన్నారు చిన్నపరెడ్డి గారు. ఒక్కసారి వచ్చి మాకు చూపించండి. నేను రాజధాని మహిళనే, రైతు బిడ్డనే, వచ్చి ఏ పొలంలోకి నీళ్లు వదిలారో చూపించండి. రోడ్లు వెళ్తా ఉన్నాయి, మరి ఏ పొలంలోకి నీళ్లు, ఎక్కడ నీళ్లు తీసుకొచ్చి వదిలారో చూపించండి. ఇకపోతే పొలాలు ఇచ్చేస్తా ఉంటున్నారు చిన్నపరెడ్డి గారు.